హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఈ 5 టాపిక్స్ అనేవి తెలీదు. సో మీరు వీటిని టాపిక్స్ అనుకుంటారో, లేకపోతే రూల్స్ అనుకుంటారో, లేకపోతే అప్డేట్స్ అనుకుంటారో, వాట్ ఎవర్ అది మీ ఇష్టం. సో ఈ 5 టాపిక్స్ మీకు తెలియకుండా మీరైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయొద్దనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 టాపిక్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ 5 టాపిక్స్ మీకు తెలియకపోతే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా వేస్టే అండి. మీ ఛానల్ గ్రో కూడా అవ్వదు. ఇంకా వచ్చేసి మీరు యూట్యూబ్లో ఎప్పటికీ సక్సెస్ అనేది అవ్వరనమాట. ఈ 5 టాపిక్స్ అంత ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అనేది ఫుల్గా చూడండి. మీరు స్కిప్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ వీడియో అనేది అర్థం కాదనమాట. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళిపోతుంది అనమాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి అద్వితా సదా అనమాట. సో నా ఛానల్ వచ్చేసి ఏంటి అంటే సదా ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఇప్పుడు మీకు ఈ 5 టాపిక్స్ గురించి చెప్తానండి. సో ఫస్ట్ మనం టాపిక్లోకి అయిపోతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అనమాట. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి అని అంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సెలబ్రిటీస్ని కానీ వేరే వాళ్ళని తిడుతూ, లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి వీడియోస్ చేస్తారంటే వాళ్ళ మీద బూతులు తిడుతూ, లేకపోతే వాళ్ళ పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి చేస్తూ వీడియోస్ అనేది తీస్తూ ఉంటారు. అలా ఎవరినైనా తిడుతూ కానీ, లేకపోతే వాళ్ళని బాధ పెడుతూ కానీ ఎలాంటి వీడియోస్ అన్న మీరు చేసి మీ ఛానల్లో కనుక అప్లోడ్ చేసుకుంటే కనుక మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుందన్నమాట. సో ఇలా ఎవరి మీద ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎక్కువగా ఎవరి మీద పడుతుంది అని అంటే, ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీస్ మీద వీడియోస్ చేస్తారు కదా తప్పుగా మాట్లాడి వాళ్ళని బాధ పెడుతూ, అలాంటి వాళ్ళకి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఎక్కువగా పడటానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ కనుక మీ ఛానల్కి 3 టైమ్స్ కనుక పడితే యూట్యూబ్ అనేది పర్మనెంట్గా మీ ఛానల్ని డిలీట్ చేస్తుంది. సో ఎందుకు డిలీట్ చేస్తుందంటే, ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. 3 టైమ్స్ పడితే మీ ఛానల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. మీరు ఎప్పటికీ కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయలేరు. సో మీకు ఒక్కసారి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడింది అనుకోండి, సో మీరేం చేస్తారంటే 1 వీక్ వరకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకండి. సో ఇదనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే, మనకు వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైల్డ్ సేఫ్టీ పాలసీ అనమాట. ఈ చైల్డ్ సేఫ్టీ పాలసీ ఏంటంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్న పిల్లల్ని వీడియోలో చూపిస్తూ ఉంటారనమాట. సో చిన్నపిల్లల మీద వీడియోస్ చేయడం, వాళ్ళని చూపిస్తూ వీడియోస్ చేయడం, లేకపోతే వాళ్ళని ఆడిస్తూ, లేకపోతే వాళ్ళు ఏదన్నా చేస్తున్నప్పుడు వీడియోస్ తీయడం, ఇలా చేసి వీడియోస్ని మంచిగా ఎడిట్ చేసి వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకుంటారు. సో ఇలా పోస్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే, చైల్డ్ సేఫ్టీ పాలసీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకు సంబంధించి. సో వాళ్ళని ఏ ప్లేసెస్లో పడితే ఆ ప్లేసెస్లో చూపిస్తూ ఉంటారనమాట. ఇలా చేస్తే మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుంది. మీరు ఏం చేస్తారంటే, చిన్నపిల్లల్ని చూపించేటప్పుడు మీకు ఎక్కడైతే పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు అవసరమో ఆ పర్టికులర్ ప్లేస్లోనే మీరు వాళ్ళని చూపించడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వాళ్ళని చూపించకుండా ఉండటానికే ట్రై చేయండి అనమాట. సో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు వీడియోని చెక్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి చైల్డ్ సేఫ్టీ పాలసీ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి హెరాస్మెంట్ పాలసీ అనమాట. ఈ హెరాస్మెంట్ పాలసీ ఏంటి అంటే, మీరు ఎవరినైనా తిడుతూ కానీ, లేకపోతే బాధ పెడుతూ, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు కదా, బెదిరిస్తూ బాధ పెడుతూ వీడియోస్ కనుక చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ చేయడం ఆపేయండి అనమాట. ఇది చాలా అంటే చాలా డేంజరస్ అనమాట. ఇది హెరాస్మెంట్ పాలసీ కిందకి వస్తుంది. ఇలా చేసిన వాళ్ళకి కూడా మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుందన్నమాట. సో ఇది హెరాస్మెంట్ పాలసీ అనమాట. ఇప్పుడు వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ పాలసీ. ఈ మిస్ఇన్ఫర్మేషన్ పాలసీ ఏంటంటే, చాలామంది వాళ్ళకి తెలియకుండానే ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ గురించి కానివ్వండి, ఒక మెడిసిన్ గురించి కానివ్వండి, ఒక ప్రోడక్ట్ గురించి కానివ్వండి, గవర్నమెంట్ గురించి కానివ్వండి, పిఎమ్స్, సిఎమ్స్, ఇలా వాట్ ఎవర్ ఏదైనా సరే దాని గురించి తెలియకుండానే వాళ్ళు తప్పుగా మాట్లాడతారు. సో అలా తప్పుగా మాట్లాడి మన వీడియోస్ని రికార్డింగ్ చేసి మన ఛానల్లో కనుక పెట్టినట్లయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుంది. సో ఇలా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఇలా కూడా పడటానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట.
మీకు ఇలా చేస్తే కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుందనమాట. సో, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి మీరు తప్పుగా మాట్లాడితే మీకు ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుంది. ఇంకా వచ్చేసి ఏంటంటే హెల్త్‌కి సంబంధించిన వాళ్ళనమాట. చాలామంది హెల్త్ ఛానల్స్ ఉంటాయి కదా! హెల్త్‌కి సంబంధించిన వీడియోస్ ఏవైనా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ టిప్స్ కానివ్వండి, మంచిగా హెల్తీగా ఉండటానికి టిప్స్ కానివ్వండి, ఇలా చాలా డిఫరెంట్ కేటగిరీస్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారు. హార్ట్‌కి సంబంధించినవి, లివర్‌కి సంబంధించినవి, ఇవి చేస్తే మీ హెల్త్ బావుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! ఆ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని గురించి మీరు ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే మీ ఛానల్ అనేది కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కిందకి వెళ్ళిపోతుంది. అలా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి వెళ్ళిపోతే మీరు ఎలాంటి వీడియోస్ కానీ పోస్ట్ చేయడానికి కానీ చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది. ఎవరైతే ఈ హెల్త్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఒక్కసారి మీకు కమ్యూనిటీ స్ట్రైక్ కనుక వచ్చినట్టయితే 1 వీక్ వరకు మీరు వీడియోస్ ఏవి అప్‌లోడ్ చేయకండి. ఇంకోటొచ్చేసి ఏంటి అంటే హేట్ స్పీచ్ పాలిసీ అనమాట. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్‌లో, మీరు ఎవరినైనా తిడుతూ కానీ, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక పిచ్చి బ్యాడ్ కమెంట్స్ పెడుతూ కానీ, వాళ్ళని బాధపెడుతూ కానీ, ఏదైనా వీడియోస్ కనుక చేసి అప్‌లోడ్ చేస్తే మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది వస్తుందండి. సో, ఇలాగే కాదు, ఇంకా చాలా రకాలుగా మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది రావటానికి ఛాన్స్ ఉంది. అది ఎలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో ఏంటి అంటే, ఈ మధ్య దీపావళి టైంలో చాలామంది ఏం చేశారు అంటే, బాంబ్ బ్లాస్టింగ్ అనేది చేశారనమాట. సో, ఇలా బాంబ్ బ్లాస్టింగ్ ఎక్కడి నుంచో బాంబ్స్ తీసుకొచ్చి బ్లాస్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా బ్లాస్ట్ చేయడం ద్వారా ఏమైందనంటే, వీళ్ళ ఛానల్స్‌కి కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడిందనమాట. లాస్ట్ టైం దీపావళి టైంలో చాలామందికి ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడటం అనేది జరిగింది. సో, అలా బాంబ్ బ్లాస్టింగ్ చేసినా కూడా మీకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడుతుంది. ఇంకోటి ఏంటి అంటే బ్లడ్ అనమాట. మీ వీడియోస్‌లో బ్లడ్ కనిపించినా కానీ మీ ఛానల్‌కి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడుతుంది. అది ఎలాగో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే జాతరలో కానీ, మనం ఏదైనా ఫెస్టివల్స్ చేసుకునేటప్పుడు కానీ ఏంటి అంటే, కోళ్ళని గానీ, మేకలని గానీ కోస్తూ ఉంటారు కదా! సో, వాటిని ఏంటంటే వీడియో తీస్తూ ఉంటారనమాట. వీడియో తీసి వాటిని క్లిప్స్‌గా, చిన్న క్లిప్స్‌గా చేసి ఒక వీడియో అనేది షార్ట్ కానీ, లాంగ్ వీడియో కానీ క్రియేట్ చేసి మంచి టైటిల్స్ అనేవి పెట్టి వాళ్ళు వీడియోస్‌ని మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా చేసినా కానీ మీ ఛానల్‌కి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడుతుంది. బ్లడ్ కనిపించినా కానీ, ఇదే కాదండి, హింసాత్మకమైన ఏ వీడియో చేసినా కానీ, ఏ పని చేసినా కానీ మీ ఛానల్‌కి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడుతుందనమాట. ఇంకా వచ్చేసి ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే, భయంకరంగా చేస్తూ ఉంటారనమాట. ఏంటి అంటే, బిల్డింగ్స్ ఎక్కి వాటి మీద నుంచి రీల్స్ తీయటం కానీ, లేకపోతే అక్కడి నుంచి నేను దూకేస్తాను అని చెప్పేసి, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో, అలా చేసినా కానీ మీ ఛానల్‌కి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడుతుందనమాట. సో, ఇదొచ్చేసి హేట్ స్పీచ్‌కి సంబంధించిన పాలిసీ అనమాట. సో, ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది పడుతుంది. సో, ఇలా చేయకండి. ఇంకోటొచ్చేసి ఏంటి అంటే కాపీరైట్ అనమాట. కాపీరైట్ పాలిసీ ఇచ్చేసి చాలా అంటే చాలామంది ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేశాననమాట. ఏంటి అనంటే, కాపీరైట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్‌ని తీసుకొచ్చి మన ఛానల్‌లో పోస్ట్ చేయడం అనమాట. సో, మీరెందుకు పోస్ట్ చేశారో మీకు తెలుసు కదా అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్‌లో నాకు తెలీదండి. నేను వేరే వాళ్ళ కంటెంట్ ఎవరిది యూజ్ చేయలేదు. నా కంటెంటే యూజ్ చేశాను. బట్ ఏంటి అంటే, నేను వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్, ఎప్పుడో వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్ అది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. అప్పుడు నాకు కాపీరైట్ అనేది పడిందనమాట. ఈ కాపీరైట్ ఏంటి అంటే, వేరే వాళ్ళ కంటెంట్‌ని మనం యూజ్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్స్ ఉన్నవి. ఎక్కడెక్కడి నుంచో న్యూస్‌ని కలెక్ట్ చేసి, ఆ న్యూస్ అనేది డిస్‌ప్లే చేసి వెనక స్పీచ్ ఇస్తారు. లేదు అనంటే ఏదో ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు దానికి. అది వచ్చేసి కాపీరైట్ కిందే పడుతుంది. లేదు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియో తీసి నా ఛానల్‌లో అప్‌లోడ్ చేసుకున్నాను అనుకోండి. సో, ఇది ఎవరైనా యూజ్ చేశారనుకోండి, ఇది కాపీరైట్ కిందకే వస్తుందనమాట. ఇది వచ్చేసి కాపీరైట్ ఇష్యూ అనమాట. మీరేంటి అంటే, మీ ఛానల్‌కి 90 డేస్‌లో 3 కాపీరైట్ ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే మీ ఛానల్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. మీకు ఇంకోటి ఏంటి అంటే, కాపీరైట్ అయ్యి మీ ఛానల్ ఒకవేళ డిలీట్ అయిపోతే 90 డేస్‌లో మీరు మళ్ళీ ఛానల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏదైతే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని పడుతుందో, అలా పడినప్పుడు మీ ఛానల్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవడం అనేది సాధ్యం కాదనమాట. కాపీరైట్ వస్తే మీ ఛానల్ మళ్ళీ మీరు రీక్రియేట్ అనేది చేసుకోవచ్చు.
సో ఇదండి కాపీరైట్కి సంబంధించింది. మీరు వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు యూజ్ చేయకండి. ఎంతవరకు మీ ఒరిజినల్ కంటెంటే చేయడానికి ఇష్టపడండి. కాపీరైట్ టాపిక్ వచ్చేసి ఇది. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే చాలామంది వేరే వాళ్ళ టాపిక్స్ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్లో చెప్పాను కదా కాపీరైట్ వేరే వాళ్ళ టాపిక్స్ని యూజ్ చేస్తున్నారని. అలా అనమాట. వేరే వాళ్ళ టాపిక్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఒరిజినల్ కంటెంట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. సో వేరే వాళ్ళ కంటెంట్ని కానీ వేరే వాళ్ళ క్లిప్స్ని కానీ ఏదైనా సరే వాళ్ళ ఫొటోస్ని కానీ ఏది యూజ్ చేసినా మీకు కాపీరైట్ ఇష్యూ అనేది మీ ఛానల్కి ఖచ్చితంగా పడుతుంది. సో ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఇది అనమాట. వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేస్తే దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అని అంటారు. ఇది న్యూస్ ఛానల్స్ కానివ్వండి ఏదైనా సరేవ్వండి. సో వేరే వాళ్ళ కంటెంట్ని మనం కనుక యూజ్ చేసినట్లయితే మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా చేసిన కనుక మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా పడుతుంది. సో మీరు ఒరిజినల్ వీడియోస్ చేస్తే కనుక మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది రాదు. ఒరిజినల్ వీడియో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఇప్పుడు మీ ముందుకి ఇలా కెమెరా ముందుకు వచ్చేసి నా ఓన్ వాయిస్ ఇస్తూ మాట్లాడుతున్నాను. సో ఇలా చేయడం అనేది నా ఫేస్ చూపిస్తున్నాను. సో మీకుతో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి నా ఒరిజినల్ కంటెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో నేను తీసుకొచ్చి ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాను. తర్వాత తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెట్టుకోవచ్చు. అప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కింద రాదనమాట. సో ఫస్ట్ నేను వాటిల్లో అప్లోడ్ చేసి తర్వాత ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దాని కింద రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. ఇంకొంతమందికి చాలామందికి డౌట్ ఉంటుంది, మరి మాకు ఇప్పటి వరకు రాలేదు, మేము యూజ్ చేసామంటే ఇప్పటి వరకు రాకపోయినా ముందు ముందు వచ్చే ఛాన్స్ అనేది ఉంది. మీరు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఎంత ఎఫెక్ట్స్ పెట్టి తర్వాత మీకు కాపీరైట్ కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఈ హేట్ స్పీచ్ కానీ ఇలాంటి ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డా కానీ మీరైతే చాలా బాధపడతారనమాట. సో అందుకని మీకు ఫస్టే చెప్తున్నాను. ఇంకొంతమంది వచ్చేసి ఏంటి అంటే మేము కార్టూన్ వీడియోస్ చేస్తున్నాం అనే మాకు రీయూజ్డ్ కంటెంట్ అని పడలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కార్టూన్ వీడియోస్ చేసే వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ అయితే పడదండి. ఎందుకు అంటే వాళ్ళు మంచి మంచి క్లిప్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఒక 20-30 క్లిప్స్ని తీసుకొని వాటిని మంచిగా ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేయడమే కాకుండా వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇస్తారు. మళ్ళీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచిగా డిజైన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా చూడంగానే మనం అట్రాక్ట్ అయ్యేలాగా. మళ్ళీ ఇంకా మంచి మంచి మ్యూజిక్స్ పెడుతూ ఉంటారు, వాయిస్ ఓవర్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా వచ్చేసి వాటికి కార్టూన్స్కి డిజైనింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇంకా మంచి హ్యూమన్ టచ్ అనేది ఇస్తూ ఉంటారు. జస్ట్ మనం అది రియల్గానే చూస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వచ్చేసి క్రియేటివ్గా ఆలోచించి 20-30 క్లిప్స్ని యాడ్ చేసి ఒక మంచి స్టోరీ లాగా క్రియేట్ చేస్తారు. ఇలా చేస్తే మనకు ఖచ్చితంగా మీకు 100% మానిటైజేషన్ అనేది ఉంటుంది. ఈ ఛానల్స్కి మీకు రీయూజ్డ్ కంటెంట్ కానీ కాపీరైట్ కానీ పడదనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకొంతమంది ఏంటి అంటే వేరే వాళ్ళకి అంటే ఫస్ట్ సపోజ్ ఏంటి అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పదే చెప్తూ ఉంటారనమాట. సో మళ్ళీ కమెంట్స్లో కూడా వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్తూ ఉంటారు. సో ఇలా చేసినా కానీ మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకు వస్తుందన్నమాట. ఇది వచ్చేసి హెరాస్మెంట్లో కానీ ఇది ప్రతి ఒక్క దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఏంటి అంటే వాళ్ళతో మీరు ఈక్వల్గా అంటే ఒక పేమెంట్ మాట్లాడుకుంటున్నట్టు. ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ఉంటారు మంచిగా గ్రో అయిన ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంత అమౌంట్ ఇస్తాం మా ఛానల్ని ప్రమోట్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో అలా చేసినా మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుంది. లేదు అంటే ఇంకా ఏంటి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు మనీకి సంబంధించినవి. ఇలా చేసినా మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుంది. లేదు అంటే ఇంకా మనీ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఈ యాప్లో మనీ ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది, ఈ యాప్లో ఇన్వెస్ట్ చేయండి, ఇంత అమౌంట్ వస్తుంది, ఈ యాప్స్ చాలా మంచిది, మీరు ఈ యాప్స్లో కనుక మనీ పెడితే మీకు రెట్టింపు మనీ అనేది వస్తుంది అని చెప్పేసి వీడియోస్ తీసి క్లిప్స్ తీసి కొన్ని ప్రూఫ్స్ మిస్లీడ్ ప్రూఫ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఇలా చేసినా కానీ మీకు కాపీరైట్ అనేది వస్తుంది. ఇంకా వచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడుతుంది అనమాట. సో ఇలా మాత్రం ఎవ్వరూ చేయకండి. ఇంకా వచ్చేసి ఏంటి అంటే హెరాస్మెంట్ వీడియోస్ చేసేవాళ్ళు మాత్రం దయచేసి ఆపేయండి. సో ఇది చాలా డేంజరస్ అనమాట. సో మీకు మరీ చెప్తున్నాను, అలాంటి వీడియోస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మీ ఛానల్ డిలీట్ చేసి కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని ఒరిజినల్ కంటెంట్ అనేది చేయడానికి ఇష్టపడండి. ఒరిజినల్ కంటెంట్ చేస్తే మీరు ఈ రోజు కాకుండా రేపైనా మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయరనమాట.
సో ఈరోజు టాపిక్ అయితే ఇది. ఎంతమందికి ఈ టాపిక్ నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీ కామెంట్ బాక్స్లో మీకు ఆన్సర్స్ ఇస్తాను. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదండి. మన వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.